This content based on research, and this video does not aim to harm. I am not a financial and legal advisor. This video made for education purpose only. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, వీళ్ళు మీషో ఎఫిలియేట్ ప్రోగ్రామ్ జాయిన్ చేసిండ్రు. దాంతోపాటు మీషోలో ఉన్న ఫ్రీ ప్రొడక్ట్ ది వీడియోస్ క్రియేట్ చేసి రీల్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి లక్షలలో సంపాదిస్తున్నారు. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఏ విధంగా మీరు మీషో ఎఫిలియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ చేస్తారు, ఎలా అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఎలా షార్ట్ లింక్ క్రియేట్ చేస్తారు, ఎలా ఫ్రీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారు, దాంతోపాటు ఎలా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు. ముందు నేను ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఇలాంటి చాలా పేజెస్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని హిడెన్ స్ట్రాటజీస్ దొరికినాయి. అవి మీతోటి షేర్ చేయబోతున్నా. ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వర్క్ చేయాలి అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి. గూగుల్లో వచ్చి సర్చ్ చేయండి అమెజాన్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అని, మనం కూడా ఈ సైడ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి రాగానే ఇక్కడ జాయిన్ ద ప్రోగ్రామ్ అనే ఆప్షన్ రాసి ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ మీద ఒక ఓటీపీ కోడ్ వస్తుంది. ఓటీపీ కోడ్ ఫిల్అప్ చేయగానే మన అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏమేం ప్రాసెస్ చెప్తున్నా సేమ్ టు సేమ్ ప్రాసెస్ని మీరు మీ మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చి ముందు సైన్అప్ చేసుకుంటా. సైన్అప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకట ఈ విధంగా పేజ్ వచ్చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు గెట్ కమిషన్ లింక్ అని ఒక సెక్షన్ రాసి ఉన్నాయి. మనం దాని మీద ట్యాప్ అయ్యగానే మనం ఒకట 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి. కింద చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి సెలెక్ట్ ఆటో డిఎం అని ఒక సెక్షన్ ఉన్నది. దీని మీద తర్వాత వెళ్దాం. డైరెక్ట్ ముందు మనం లింక్ క్రియేట్ చేద్దాం. మన ఎఫిలియేట్ లింక్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అసలు మనం ఈ లింక్ని ఎక్కడ పేస్ట్ చేయబోతున్నాం. నేను యూట్యూబ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సెక్షన్ వస్తుంది. ఇక్కడ మనకు విష్ లిస్ట్ ఇంకా ఆర్డర్ అనే 2 సెక్షన్ ఉంటుంది. మనం కావాలంటే పేస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ది ఎఫిలియేట్ లింక్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసినాం అనుకున్నా చాలు. లేదంటే నేను ఇక్కడ చూసుకొచ్చి ఆల్రెడీ విష్ లిస్ట్లో కొన్ని ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచుకున్నా. విష్ లిస్ట్ అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ అక్కడ చూసుకోవచ్చు హార్ట్ తీరు ఒక సెక్షన్ రాసి ఉంటాయి కదా, హార్ట్ మీద క్లిక్ చేయగానే అది మీ విష్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. అవే ప్రోడక్ట్స్ ఇక్కడ నేను చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కూలర్ ఫ్యాన్ దీన్ని సెలెక్ట్ చేసి ఉంచుకున్నా. నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది కూలింగ్ ఫ్యాన్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ నడుస్తున్నాయి కదా కాబట్టి ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనం ముంగట ఇక్కడ ఒక లింక్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇది మన ఎఫిలియేట్ లింక్. సింపుల్, దీన్ని మనం కాపీ చేయాలి. కాపీ చేసి ఎక్కడికి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే. సో ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ఆటో డిఎం అని ఒక సెక్షన్ రాసి ఉన్నది. ఈ ఆటో డిఎంని యాక్టివేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ని ఇక్కడ యాడ్ చేయబట్టి అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇక్కడ మనం యాడ్ చేయాలి. రీకనెక్టెడ్ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి దాంతోపాటు మన పాస్వర్డ్ రాసేయాలి. పాస్వర్డ్ రాయగానే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాడ్ చేయాలంటే మినిమం మీ పేజ్ మీద 1K ఫాలోవర్స్ ఉండాలి. గనక మీ ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ లేదనుకోండి ఏం కాదు, మీరు ఒక 30 నుంచి 40 రూపాయకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు. 1000 ఫాలోవర్స్ 40 రూపాయకి వచ్చేస్తాయి. ఎలా కొనాలి? డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన, అక్కడ నుంచి చూపెట్టిన ఏ విధంగా ఫాలోవర్స్ కొనాలని అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో నా టెలిగ్రామ్లో మీ కొరకు చాలా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీకే యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కూడా నేను టెలిగ్రామ్ లింక్ పిన్ చేసేస్తా. అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ యాడ్ అవ్వగానే మనం కూడా ఈ విధంగా పేజ్ వచ్చేస్తాయి. చూసుకోవచ్చు పైన నా ఇన్స్టాగ్రామ్ యాడ్ అయిందని ఇక్కడ మనకు లోగో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం సెండ్ ప్రోడక్ట్ డిఎం అనే సెక్షన్ ఉన్నది. దీని మీద కంటే ముందు కొంచెం బ్యాక్ వెళ్ళగానే ఇక్కడ కొన్ని ఆటో డిఎమ్స్ అని రాసి ఉన్నది. ఆటో డిఎంలో చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ చాలా ఇవి కీవర్డ్స్ రాసి ఉన్నది. మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్స్ చూస్తారు కదా, చూడగానే వాళ్ళు ఏమంటారు, మీకు ప్రొడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి లింక్ అని. మీరు లింక్ అని కామెంట్ చేయగానే మీ డిఎంలో లింక్ వచ్చేస్తాయి కదా, సేమ్ ఇదే ఆటో డిఎం. అది మీరు ఇందులోకి లేదన్నా వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లింక్ ప్రైస్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడా ఒక వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు రీల్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యూజర్ ఇందులో నుంచి ఏదన్నా వర్డ్ టైప్ చేసింది అనుకోండి, అతనికి తన డిఎంలో లింక్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే లింక్ ఏ విధంగా చేయాలి? సెండ్ ప్రొడక్ట్ డిఎం మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పోస్ట్ అప్లోడ్ చేసినాం, దాంతోపాటు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేసినాం మనకి ఇక్కడ టోటల్ షో అయిపోతుంది. నేను ఈ పేజ్లో ఎక్కువగా రీల్స్ అప్లోడ్ చేయాలి, ఓన్లీ ఇక్కడ నేను పోస్ట్ అప్లోడ్ చేసిన కాబట్టి నా టోటల్ పోస్ట్ ఇక్కడ వచ్చేసినాయి. నా ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడికి రీల్స్ ఇంకా పోస్ట్ సెలెక్ట్ చేయాలి. నేను ఇప్పుడు పోస్ట్ సెలెక్ట్ చేసి చూపెడుతున్నా కదా, పోస్ట్ సెలెక్ట్ చేసి చూపెడుతున్నా. మీరు సేమ్ ఇదే విధంగా రీల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే సెక్షన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మన ప్రోడక్ట్ లింక్ ఇచ్చేయాలి. లింక్ ఇక్కడ నాకు ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా విష్ లిస్ట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తా. నేను ఇయర్ బడ్స్ని సెలెక్ట్ చేసిన, డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం.
కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూసుకోవచ్చు మనం ఒకటి ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసినాం కదా ఒక రీల్, ఇంకా పోస్ట్ సెలెక్ట్ చేసినాం కదా. ఇప్పుడు నేను రీల్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరన్నా రీల్ మీద వెళ్ళి కామెంట్ చేసిన అనుకుని లింక్ కానీ పేస్ట్ కానీ ప్రైస్ కానీ కామెంట్ చేయగానే అతనికి డైరెక్ట్ ఈ లింక్ వెళ్ళిపోతుంది. అంటే ఎఫ్లెట్ లింక్ డైరెక్ట్ తన డిఎంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిన మన హోమ్ స్క్రీన్ మీద కింద చూసుకోవచ్చు ఇక్కడ మనకు 2-3 ఇంకా కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనే ఒక సెక్షన్ రాసున్నది. పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనం రీల్స్ అప్లోడ్ చేసినాం కదా, రీల్స్ మీద మన లింక్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మన రీల్ మీద ఎన్ని వ్యూస్ వచ్చినాయి, దాంతోపాటు మనకి ఎంత కమిషన్ వచ్చింది టోటల్ ఇక్కడ రాసి ఉంటుంది. టోటల్ మనకి ఇక్కడ కమిషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మనకు యాడ్ పేమెంట్ లింక్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అంటే మినిమం మన దగ్గర ఒక 100-200 రూపీస్ అయిన తర్వాత మనకు బ్యాంక్ ఆప్షన్ వచ్చేస్తుంది. ముందు ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ ముందు యాడ్ అయిపోతుంది, తర్వాత చేయవచ్చు. రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని బై చేసిన వెంటనే కమిషన్ వచ్చేస్తుంది. కమిషన్ పర్ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ రాసి ఉంటుంది. మీకు మీషోలో కూడా షో అవుతుంది, లేకపోతే మీకు ఈ సైడ్లో కూడా షో అవుతుంది. మనకు ఆ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తున్నది, 10%, 20%, 50%, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ విధంగా కమిషన్ రాసి ఉన్నది. సేమ్ మనకు అంతే కమిషన్ వస్తుంది. అంటే మనం 100 రూపాయల ప్రోడక్ట్ని ఎవరికైనా షేర్ చేసినాం అనుకోండి, వాడు బై చేసిన తర్వాత అందులో నుంచి మనకు 10 రూపాయలు వచ్చేస్తాయి, 10% కమిషన్. మీరు కనుక మీషో ఎఫ్లియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ చేసిన అనుకోండి, అప్పుడు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే మనం ఏదన్నా ప్రోడక్ట్ని ఎన్నిసార్లన్నా రిటర్న్ చేసుకోవచ్చు. అంటే అనుకుని నేను ఒక వాచ్ ఆర్డర్ చేసిన మీషో నుంచి, ఆర్డర్ చేసిన తర్వాత నా దగ్గర వచ్చేసిన తర్వాత దాని మీద నేను కొన్ని 2-3 వీడియోస్ క్రియేట్ చేస్తా, కొన్ని పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేస్తాను. ఓకే, రిటర్న్ చేసి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తా. గనక మనం మీషో ఎఫ్లియేటర్ అయి ఉంటే సేమ్ ఈ ప్రాసెస్ని మనం అన్లిమిటెడ్ టైం చేసుకోవచ్చు. మీరు కనుక నార్మల్ మీషో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే మీరు నోటీస్ చేయండి, మీరు మినిమం 2-3 టైం ఏదైనా ప్రోడక్ట్ని రిటర్న్ పంపొచ్చు. రిటర్న్ పంపిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ చేయరాదు, మ్యాక్సిమం 2-3 టైం మాత్రం ఉంటుంది. కానీ ఓన్లీ మీషో ఎఫ్లియేటర్ కొరకు అన్లిమిటెడ్ టైం చేసుకోవచ్చు. మనం ఎన్నైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు రిటర్న్ చేసుకోవచ్చు గనక మనం ఎఫ్లియేటర్ అయి ఉంటే. అండ్ మనం రిటర్న్ చేసిన ప్రోడక్ట్ అమౌంట్ ఉంటాయి కదా, అది మీ మీషో వాలెట్లో యాడ్ అయిపోతే తర్వాత అక్కడ నుంచి మనం వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఆ అమౌంట్ తోటి వేరే ప్రోడక్ట్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మన నెక్స్ట్ పాయింట్ రీల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. మీరు రీల్స్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ కావాలంటే డైరెక్ట్ మీరు మీషో నుంచి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి, నార్మల్లీ రీల్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయవచ్చు. ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్. మీకు గనక ఇవంతా చేసేది లేదనుకోండి, మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఇలాంటి కొన్ని వైరల్ రీల్స్ ఉంటాయి కదా, మీరు అనుకున్న ప్రోడక్ట్ కొన్ని వైరల్ రీల్స్ ఉంటాయి, సేమ్ వాటిని కాపీ చేసి వాటి మీద మీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ క్రియేటర్ని కొంచెం మెన్షన్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మీకు కాపీరైట్ ఇష్యూస్ రావద్దని. సింపుల్ ఇదే విధంగా మీరు స్టార్టింగ్లో రీల్స్ అప్లోడ్ చేయండి. బిగినింగ్లో మీరు వేరే వాళ్ళ రీల్స్ కాపీ చేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో మీకు క్లిక్స్ ఇంకా కమిషన్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. క్లిక్స్ ఇంకా కమిషన్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత ప్రోడక్ట్ ఆర్డర్ చేయండి, తర్వాత మీదంటూ మీరే రీల్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి.